సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏంటమ్మాయి, నన్ను వదిలేసి కొత్త స్నేహితురాలతో జతకట్టేందుకు వెళ్ళిపోతున్నావు కదూ అంది. 2011 సంవత్సరం. కాస్త నిష్ఠూరంగాను, మరి కాస్త దిగులుగాను. ఏం, పోయినేడాది నువ్వు కూడా కొత్త నేస్తానివే కదా అన్నాను గడుసుగా. ఈ ఏడాదికి ఇదే ఆఖరి రోజని నాకు కూడా కొంచెం దిగులేసింది. గడిచిన సంవత్సరాలన్నింటినీ జ్ఞాపకాల మాలలా చేసుకుని నా మెడలో ధరించాను. నిన్ను కూడా నేనేం మర్చిపోన్లే అంటూ ఈ ఏడాదికి వీడ్కోలు పలికాను. మనిషి జీవనయానంలో ఒక్కొక్క ఏడాదిని మైలురాళ్లతో పోలుస్తారు. ఒక్కో మైలురాయిని దాటుకుంటూ అనేక జ్ఞాపకాలను అలా మోసుకుంటూ జీవితం ముందుకే సాగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ప్రతిరోజు పసందైన వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి సరిత గారు గెస్ట్ గా వచ్చారు. సరిత గారు ఒక మంచి స్వీట్ ఐటమ్ ని తయారు చేసి చూపిస్తా ఉంటున్నారు. మరి ఆ వంటకం ఏమిటో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో సరిత గారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా సరిత గారికి స్వాగతం చెప్పేద్దామా? నమస్కారం సరిత గారు. నమస్కారం అండి. సరిత గారు ఒక స్వీట్ ని తయారు చేసి చూపిస్తా ఉన్నారు కదా, ఏంటది? కద్దూకా ఖీర్. కద్దూకా ఖీర్. ఓకే, అంటే సొరకాయతో స్వీట్ చేయబోతున్నారు. అవునండి, సొరకాయతో స్వీట్ చేయబోతున్నాను. మరి కద్దూకా ఖీర్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? పాలు, కోవా, నెయ్యి, జీడిపప్పు, ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్, బాదం, షుగర్, కద్దు. మరి కద్దూకా ఖీర్ చెప్తుంటేనే నోరు ఊరుతోంది. మరి తయారు చేసే విధానం ఏంటని ఎదురు చూస్తున్నారు, అందరూ చెప్తారా? ష్యూర్. ఓకే. ఫస్ట్ కద్దుని ఏం చేయాలండి, చిన్న పీసెస్ గా కట్ చేసుకొని దాన్ని తోలు తీసేసి దాన్ని తురిమి పెట్టాలి. తురిమేసి దాన్ని వాటర్ ఇట్లా స్క్వీజ్ చేసేయాలి. నెక్స్ట్ దీన్ని ఫ్రై చేయాలండి నెయ్యిలో. కాబట్టి బాగుంది. కాజు ఫస్ట్ వేయండి, అది ఫ్రై చేసేసేయండి. సో బాదం తర్వాత అది కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక బాదం వేసేయండి. రెగ్యులర్ గా చేస్తారండి మీరు? రెగ్యులర్ గా చేస్తుంటాను. మా వారికి చాలా ఇష్టం ఇది. అవునా? అవునండి. కొంచెం వేగుతున్నట్టున్నాయి. వేగుతున్నాయండి. సో ఇప్పుడు బాదం వేసేద్దామా? వేసేసి సో బాదం కూడా నేతిలో ఫ్రై చేయాలా? ఫ్రై చేయండి కొద్దిగా లైట్ గా, ఇంకా తీసేసేయండి. చాలా తీసేసేయండి. నెక్స్ట్ ఆ గీలోనే ఇప్పుడు కద్దు ఫ్రై చేయాలండి. కొద్దిగా ఫ్రై చేయాలి, ఎందుకంటే అంతా ఒకేసారి వేసేసి ఫ్రై అవ్వదు. ఇది బాగా వేగాలంటారా? కొద్దిగా వెజిటేబుల్ స్మెల్ రాకుండా ఉండడానికి అని చెప్పేసి కొద్దిగా ఫ్రై చేయాలి. అంటే ఇలా కొంచెం 1 by 1 వేయించాలండి. ఇది కూడా బాగానే ఫ్రై అయినట్టుంది కదా. ఫ్రై అయిపోయిందంటే ఇంకా తీసేసుకోవచ్చు, సపరేట్ గా తీసేసుకొని. నెక్స్ట్ ఇది తీసేసి మిల్క్ పెట్టండి. ఓకే. సో అది హైలో పెట్టచ్చు కదండి? హైలో పెట్టండి. ఓకే. అది మరుగుతూ ఉంటే చక్కెర, కోవా కలిపేసేయచ్చు. దాంట్లో కలిపేయడం. ఓకే. అంటే ఇది బాగా పొంగొచ్చే వరకు ఉంచాలండి పాలు? లేదు, అది మరుగుతుంటేనే ఇది వేసేయాలి. ఓకే. సో ఇది అందులోనే ఉడికిపోతాయి. సో పాలు మరుగుతున్నాయి కదండి. ఫస్ట్ ఇందులో కొద్దిగా చక్కెర, ఓకే, మన టేస్ట్కి సరిపడంత. నెక్స్ట్ ఇప్పుడు వేయించి పెట్టుకున్న కద్దు, సొరకాయ, లైట్ గ్రీన్ కలర్. ఓకే. ఇందులో కొద్దిగా కోవా ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకోవాలండి, లేదంటే మనకి షాప్స్ లో, స్వీట్ హౌస్ లో దొరికిపోతుంది. ఓకే. టేస్ట్ కి ఇలాచీ పొడి,
ఇది కొద్దిగా చిక్కబడేంత వరకు బాయిల్ కావాలండి. ఓకే. ఇది కొద్దిగా చిక్కబడాలి. ఓకే, ఇది బాగా చిక్కగా అవుతుంది కదండి. చిక్కగా అవుతుంది కదండి. ఇప్పుడు అందులో కొద్దిగా ఫుడ్ కలర్ మిక్స్ చేద్దాం. ఫుడ్ కలర్. యా, ఒక చిన్న బౌల్ కావాలి. కొద్దిగా వాటర్ తీసుకుని ఫుడ్ కలర్ వేయగానే మంచి గ్రీన్ కలర్ వచ్చేసింది. సో నిజంగా సొరకాయ కద్దు ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ వచ్చేస్తుంది. ఇంకా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేయొచ్చు. ఈ బౌల్లోకి తీస్తారా? రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయిందండి. ముందుగా వేయించి పెట్టుకున్న బాదాం జీడిపప్పు వేయాల్సిన. ఓకే, సో వేడి వేడిగా కద్దుకా ఖీర్ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్ గా ఉంది. గ్రీన్ గా. తప్పకుండా చూస్తున్నారు కదండి, వేడి వేడిగా కద్దుకా ఖీర్ రెడీ అయిపోయింది. మరి దీన్ని రుచి చూడడానికి ముందు కద్దుకా ఖీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూద్దాం. కద్దుకా ఖీర్ కి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము, పచ్చికోవా, పాలు, నెయ్యి, జీడిపప్పు, బాదాం, యాలకుల పొడి, ఫుడ్ కలర్. కద్దుకా ఖీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాంటీ పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు, బాదాం వేసి కొంచెం వేయించాలి. తరువాత దీనిని ఒక బౌల్లోకి తీసుకుని అదే నేతిలో ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా వేసి వేయించాలి. అంతా ఒకేసారి వేస్తే సరిగ్గా వేగదు కనుక కొంచెం కొంచెం వేసి వేయించుకుని బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి పాలు మరిగించాలి. మరుగుతున్న పాలలో పంచదార ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సొరకాయ తురుము, అలాగే పచ్చికోవా, యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఉన్న కద్దుకా ఖీర్ ని ఒక బౌల్లోకి తీసుకుని ముందుగా నేతిలో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదాంతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే కద్దుకా ఖీర్ రెడీ. చూసారు కదండి, కద్దుకా ఖీర్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని రుచి చూడాలి. చాలా కలర్ఫుల్ గా ఉంది, మంచి నేతి వాసన కూడా వస్తుంది. సరిత గారు, నిజంగానే కద్దుకా ఖీర్ మీరు చెప్పినట్టుగానే చాలా వెరైటీగా, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి ఇంత రుచికరమైన కద్దుకా ఖీర్ ని తయారు చేసి మన సకులందరికీ చూపించినందుకు సఖీ వంటల సందరి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.